आम् महोदय। ओम नमः पाणिनि कात्यायन पतंजलिभ्यः शब्दविद्या संप्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः नमो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः येनाक्षर समाम्नाय मधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनिये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतंजलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। నిన్న రుచ్యర్థానాం ప్రియమాణః అనే సూత్రం వరకు చూసామండి. దాని తర్వాత సూత్రం శ్లాఘ నుం స్థాశప్పాం నీప్స్యమానః అనే సూత్రము. ఈ సూత్రం నుండి మనం చూడాలి ఈ శ్లాఘ నుం స్థాశప్ అనే ధాతువులకు సంబంధించినటువంటి జ్ఞీప్స్యమానం ఏదైతే ఉందో ఆ జ్ఞీప్స్యమానమైనటువంటి అర్థము అది కనుక కారకం కూడా అయినట్లయితే అది సంప్రదానమవుతుంది అని ఈ సూత్రం చెప్తుందండి. శ్లాఘ నుం స్థాశపాం ఇత్యేతేషాం ధాతూనాం జ్ఞీప్స్యమానః యః అర్థః తత్కారకం సంప్రదాన సంజ్ఞం భవతి. జ్ఞీప్స్యమానః అంటే ఏంటి అంటే జ్ఞీప్స్యమానః అంటే ఇది జ్ఞాపయితుం ఇష్యమానః అంటే బోధితుం అభిప్రేతః. రెండింటికి వాళ్ళే అర్థం చూపించారు. జ్ఞీప్స్యమానః అంటే చెప్పాలి అని అనుకోబడడం కర్మంలో ఉంది కాబట్టి దాన్ని ఇంకొంచెం జ్ఞాపయితుం ఇష్యమానః అనే దానికి ఇంకొకటి ఇంకా సరళంగా బోధితుం అభిప్రేతః అని ఇంకా సరళంగా చెప్తారు. బోధితుం బోధయితుం అభిప్రేత అంటే ఇంకా చెప్పాలనే కోరుకోవడం. అంటే ఈ ధాతువులకి సంబంధించిన ప్రయోగం ఉన్నప్పుడు మనం ఎవరిని గురించి అయితే చెప్పాలని అనుకుంటున్నామో ఎవరైతే అభిప్రేతుడు అవుతున్నారో ఆ కారకానికి సంప్రదానము అనే పేరు వస్తుంది అని. దేవదత్తాయ శ్లాఘతే, దేవదత్తుని పొగుడుతున్నాడు అని మన మామూలుగా తెలుగు వ్యవహారంలో. కానీ దేవదత్తాయ శ్లాఘతే మన సంస్కృతంలో దేవదత్తాయ శ్లాఘతే అని చతుర్థి విభక్తిగా మనం వాడతాం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ శ్లాఘనం అనేది ఉన్నది. ఈ శ్లాఘనం అనే దాంట్లో అభిప్రేతుడేమో దేవదత్తుడు. ఈ దేవదత్తుడు అభిప్రేతుడు అయ్యాడు కాబట్టి అతనికి ఈ సూత్రం చేత సంప్రదాన సంజ్ఞ వచ్చి సంప్రదాన ఉండడం వల్ల చతుర్థి విభక్తి వచ్చి దేవదత్తాయ శ్లాఘతే అని అయ్యింది. అంటే ఇక్కడ దేవదత్తం శ్లాఘమానః తాం శ్లాఘాం తమేవ జ్ఞాపయితుం ఇచ్చతి ఇత్యర్థః. అంటే తయా శ్లాఘయ అని ఉండాలి. కానీ గతిబుద్ధి ప్రత్యవసానాన్ని పైన మనకు సూత్రం చెప్తాడు. ఆ సూత్రం చేత దానికి కర్మసంజ్ఞ వచ్చి తాం శ్లాఘాం అని వచ్చింది. అంటే ఆ శ్లాఘతో అతనిని చెప్పాలి అనుకుంటున్నాడు. ఒక పొగడ్తతో దేవదత్తుడి గురించి చెప్పాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పొగడ్తతో శ్లాఘతో అని మనం తృతీయ తెలుగులో వాడతాము. కానీ దీనికి గతి బుద్ధి అనే పైన చెప్పబోయే సూత్రం చేత ఆ తృతీయకి అంటే అన్యంతావస్థ ఆ తృతీయకి ఇక్కడ కర్మ సంజ్ఞ వచ్చి శ్లాఘాం తమేవ అనే ఆ శ్లాఘ చేత ఆ దేవదత్తుని గురించి చెప్పాలనుకుంటున్నాడు అని. ఏవం దేవదత్తాయ హృతే అంటే దేవదత్తుని కొరకు హృతే అపనయన అనే ధాతు అంటే అందరినీ పక్కకు తప్పిస్తున్నాడు. అంటే దేవదత్తుడికి అవసరమయ్యేటట్టుగా ఒక మార్గాన్ని ఏర్పరుస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ అపనయన క్రియలో బోధితుడయ్యేటటువంటి వాడు దేవదత్తుడు కాబట్టి అతడికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది. సంప్రదాన సంజ్ఞ ఉండడం వల్ల చతుర్థి విభక్తి వచ్చి దేవదత్తాయ హృతే అని వచ్చింది. అలాగే యజ్ఞదత్తాయ హృతే దేవదత్తాయ తిష్టతే అంటే దేవదత్తుడి కొరకు ఉంటున్నాడు. దేవదత్తుడి కొరకు ఉంటున్నాడు. అక్కడ స్థితి అనేది దేవదత్తుడిని చెప్పడం కొరకు ఉన్నది. కాబట్టి
ఈ ఈ క్రియయందు అభిప్రేతుడైనటువంటి దేవదత్తుడు సంప్రదానము అనే సంజ్ఞని పొంది అతనికి సంప్రదాన సంజ్ఞ రావడం వల్ల చతుర్థి విభక్తి వచ్చి దేవదత్తాయ తిష్టతే అనే ప్రయోగం వచ్చింది. అలాగే యజ్ఞదత్తాయ తిష్టతే, అలాగే దేవదత్తాయ శపతే, దేవదత్తుని శపిస్తున్నాడు, దేవదత్తుని శపిస్తున్నాడు మనం తెలుగులో అంటాము. కానీ దీన్ని దేవదత్తాయ శపతే అంటే దేవదత్తుడు ఈ శపన క్రియలో జ్ఞీప్సమానుడు అవ్వడం వలన అతనికి సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వచ్చి దేవదత్తాయ శపతే అని అయ్యింది. అలాగే యజ్ఞదత్తాయ శపతే, అలాగే యజ్ఞదత్తుని కూడా శపిస్తున్నాడు అని ఇప్పుడు యజ్ఞదత్తుడికి ఈ సూత్రం చేత సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వచ్చి యజ్ఞదత్తాయ శపతే అని అయ్యింది. తర్వాత జ్ఞీప్స్యమానః కిం అంటే ఇక్కడ జ్ఞీప్స్యమానః అని సూత్రంలో ఎందుకు? ఒకవేళ ఈ సూత్రంలో జ్ఞీప్స్యమానః అని లేకపోయినట్లయితే దేవదత్త శ్లాఘతే అనేటప్పుడు కూడా దేవదత్తుడికి సంప్రదాన సంజ్ఞ వచ్చుండేది. దేవదత్త శ్లాఘతే అంటే అన్యస్మై గురవే యజ్ఞదత్తాయ దేవదత్త శ్లాఘతే. జ్ఞీప్స్యమానుడు అని కనుక లేకపోయినట్లయితే ఈ శ్లాఘన క్రియలో కారకము దేవదత్తుడు కూడా అయ్యాడు కాబట్టి దేవదత్తుడికే సంప్రదాన సంజ్ఞ ఉండేది ఈ వాక్యంలో కూడా, దేవదత్త శ్లాఘతే అనే వాక్యంలో కూడా. కాబట్టి జ్ఞీప్స్యమానః అని చెప్పాలి. జ్ఞీప్స్యమానః అని చెప్పినట్లయితే ఈ శ్లాఘన క్రియలో జ్ఞీప్స్యమానుడు దేవదత్తుడు కాదు, వేరే ఒకళ్ళు. కాబట్టి దేవదత్తుడు జ్ఞీప్స్యమానుడు కాకపోవడం వల్ల సంప్రదాన సంజ్ఞ అనేది రాకపోవడం వల్ల ప్రాతిపదికార్థ మాత్రంలో ప్రథమా విభక్తి వచ్చి దేవదత్త శ్లాఘతే అని అవుతుంది. దాని తర్వాత ధారే రుక్తవర్ణః చెప్పండి. అక్కడ మాకు దేవదత్తాయ తప్పు పడినట్టుంది, కరెక్ట్ చేసుకోవాలి కదండి మేము. అనంత్ గారు అదే అక్కడ ఉదాహరణ దేవదత్తాయ శ్లాఘతే అని ఉందండి అక్కడ. అది ఒకసారి ఆ కరెక్షన్ మీరు చెప్పేసేయండి. తెలుగు పుస్తకంలో నేను చూశాను, దేవదత్తాయ శ్లాఘతే పథి అని చెప్పాడు. ఆ పథి అనేది కూడా జ్ఞీప్స్యమానం కాలేదు కాబట్టి పంథానానికి సంప్రదాన సంజ్ఞ రాలేదు అని. అంటే నా దగ్గర పుస్తకంలో పథి అని లేదు, దేవదత్త శ్లాఘతే అని ఉందంటే. ఇంట్లో నిన్న వేరే అతను సంస్కృతం పుస్తకం అయ్యా కొంచెం మీ వాయిస్ తక్కువ అయిపోయిందండి రాజేశ్వర్ గారు, మీ వాయిస్ తక్కువ వస్తున్నది. వినిపిస్తుందండి? ఇప్పుడు బాగుంది. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అంటే మేము మన ఇక్కడ ఈ జ్ఞీప్స్యమానః దేవదత్తాయ శ్లాఘతే పథి అని ఉంటే ఏంటండి అది కరెక్టేనా? దేవదత్తాయ శ్లాఘతే పథి అనే దగ్గర పంథానం అనేది శ్లాఘతే అని ఉంది కదా. దేవతత్వం శ్లాఘతే అనకూడదా? దేవతత్వం శ్లాఘతే పథి. నమస్కారం అండి గురుగారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏదో చెప్పారండి రాజేశ్వరరావు గారు. దేవదత్తాయ వినిపిస్తుందండి? వినిపిస్తున్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు జ్ఞీప్స్యమానః కిం అని చెప్పి దేవదత్తాయ శ్లాఘతే పథి అని ఉందండి. అవును పుస్తకంలో. ఈ వాక్యంలో పంథానం అనేది తెలియదర్చబడలేదు ఎవరి చేత కూడా. శ్లాఘన క్రియ అనేది శ్లాఘన క్రియలో జ్ఞీప్స్యమానుడు దేవదత్తుడే గాని పంథానం కాదు. పంథానాన్ని మనం ఏం తెలియజేయాలనుకోవట్లేదు. ఒక మార్గంలో ఆ దేవదత్తుడు ఉన్నాడు, ఆ మార్గంలో దేవదత్తుడు కనిపించడం వల్ల ఆ మార్గంలో అతన్ని మనం పొగుడుతున్నాము. రాజేశ్వర గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. దేవదత్తాయ
తిష్టతే అవును ఆత్మనేపదం ఉంది. అవునండి. అంటే అక్కడ ఆత్మనేపదం స్థాధాతు మామూలుగా పరస్మేపదమేనే, కానీ కొన్ని సందర్భాలు ఆత్మనేపదం చెప్పాడండి. ప్రకాశన స్థేయాఖ్య యోశ్చ అనే సూత్రం ఒకటి చెప్పారు, ఆత్మనేపద ప్రకరణంలో మనకు వస్తుంది. ఆ సూత్రం చేత ఆత్మనేపదం వస్తుంది అన్నమాట. ప్రకాశనార్థం ఉన్నప్పుడు లేదా స్థేయాక్షము అనే అర్థమైన ఉన్నప్పుడు ఆత్మనేపదం వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆత్మనేపదం వచ్చింది అన్నమాట. ప్రకాశమాన స్థేయార్థం ప్రకాశన స్థేయాఖ్యయోశ్చ అంటే అంటే ప్రకాశనార్థమందు స్థేయాఖ్యార్థమందు ఉన్నటువంటి స్థాధాతువు కూడా ఆత్మనేపదాన్ని ఆ స్థాధాతువు కంటే విధించబడేటటువంటి ప్రత్యయాలు ఆత్మనేపద సంజ్ఞకాలు అవుతాయి అని. ఇప్పుడు ప్రస్తుతానికి వద్దామండి. నీప్యమాన హైతికి దేవదత్తాయ శ్లాఘతే పతి అని అయింది. దాని తర్వాత చెప్పండి అనే శుభ సాయం అనే నీప్యమాన అంటే ఇంకొకసారి చెప్పరా? దీప్యమాన అంటే ఇప్పుడు జ్ఞాప జ్ఞానే అని ఒక ధాతువు ఉందమ్మా చురాదుల్లో. అలాగే ఇక్కడ రెండు ధాతువులకి జ్ఞా అనే ధాతువుకి కూడా జ్ఞీప్స్య అనే పదం ఏర్పడుతుంది, జ్ఞప అనే ధాతువుకి కూడా జ్ఞీప్స్య అనే పదం ఏర్పడుతుంది. ఈ రెండు అది చురాదుల్లోనే ఉన్నాయి. జ్ఞీప్స అంటే తెలియపరచాలనే కోరిక కలగడం, తెలియపరచాలనే అంటే జ్ఞాపయితుం ఇచ్చా జ్ఞీప్స అంటే తెలియపరచాలనే కోరిక కలగడం. ఇప్పుడు జ్ఞీప్స్యమాన అనేది జ్ఞీప్స అనే దానికంటే కర్మని శానచ్చు అనమాట. కర్మని శానచ్చు వచ్చినప్పుడు తెలియపరచుట చేయాలనే కోరిక కలగడం అని అర్థం వస్తుంది. కర్మార్థము ఉంది, సన్నంతం సంప్రత్యయం కూడా ఉంది, రెండూ ఉన్నాయి. కాబట్టి తెలియపరచుట చేయాలి అనే కోరిక ఉన్నప్పుడు దాంట్లో ఆ కోరిక ఎవరిని ఉద్దేశిస్తూ అయితే ఉన్నదో ఆ కారకము సంప్రదానం అవుతుంది అని. ఇంకొకసారి ఆ కోరిక ఎవరిని ఉద్దేశిస్తూ మనం తెలియపరచాలనే కోరిక కలిగి ఉన్నాం. అంటే ఇప్పుడు శ్లాఘతే అని ఉంది. శ్లాఘతే అంటే పొగుడుచున్నాడు అని అర్థం. ఇప్పుడు ఈ పొగుడుచున్నాడు అనే దాంట్లో ఈ పొగడతా అనే క్రియ చేత మనం ఎవరిని తెలియపరచాలనుకుంటున్నాం? దేవదత్తుడో యజ్ఞదత్తుడో మనం ఎవరిని పొగడాలనుకుంటున్నాం అతనికి సంప్రదానము అనే పేరు వస్తుంది అని. అంటే తెలియపరచాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ టెన్స్ లోనేనండి, ఎదురుగా ఉన్నప్పుడేనా తెలియపరచడం? అంటే ఎదురుగా అంటే విడిగా చెప్తున్నప్పుడు ఎలా చెప్పమా? మామూలుగా అయితే విద్య రావాల్సి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు, అట్లే కర్మ కదా అన్నట్టుగా అనిపిస్తుంది. కాదు కర్మ కాదు, కర్మ ప్రాప్తి ఉంది, కానీ కర్మ ప్రాప్తిని వారిస్తూ ఇక్కడ సంప్రదానం చెప్తున్నాడు. సరే అండి. అంటే గీప్స్యమానం కాని పక్షంలో, అంటే గీప్స్యమానం కాని పక్షంలో కర్మ వచ్చేస్తుందా? అంటే ఇప్పుడు శ్లాఘ ధాతు ప్రయోగం ఉండి జ్ఞీప్సమానం లేకుండా ఉన్నట్లయితే కేవలం శ్లాఘతే అని ఉంటుంది. జ్ఞీప్సమానం అక్కడ మనం ఇంకా ఏది చెప్పలేదు. మనం శ్లాఘ ధాతువుల్ని జ్ఞీప్స్యమాన అంటే జ్ఞీప్స్యమానత యదా నాస్తి తదా కర్మణి భవతి నామ దేవదత్తం శ్లాఘతే వా? నానా ఇదాनीं జ్ఞీప్సమానత అభావః నాస్తి, సర్వదా జ్ఞీప్సమానత్వం వర్తతే. ఏతేషాం ధాతూనాం ప్రయోగే శ్లాఘ ధాతుః యదా భవతి తదా సర్వదా జ్ఞీప్సమానత భవత్యేవ. కశ్చన పాణినయే శ్లాఘతే అనొచ్చా? పాణిని జ్ఞీప్స్యమానः వా? పాణిని నాస్తి
सः वर्तते वा न वा इति अपृष्टः विषयः। इदानीं श्लाघने सः ङीप्स्यमानत्वेन अस्माभिः विवक्षितः स्वीकृतः, अतः पाणिनये श्लाघते इत्येव वक्तव्यम्। अन्यथा पाणिनिं स्तौति इति वक्तुं शक्यते, पाणिनये स्तौति इति वक्तुं न शक्यते। मानः इति पदस्य तत्र किमपि नास्ति। ईप्स्यमानायाम् अगीप्स्यमानायामपि एवं भवितुमर्हति इति वा? మీకు వచ్చిన అర్థం కదా? అంటే జ్ఞప్స్యమానము అంటే తెలియపరచాలనుకున్నప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు చతుర్థి నరేంద్ర మోడీ లేడు మన ఎదురుగా, ఉదాహరణకి శ్లాఘిస్తున్నాము, శ్లాఘ చేస్తున్నాము, ఆయనైతే స్తుతించాం కదా, శ్లాఘ చేస్తాం. ఆయన లేడు, సహ జ్ఞప్స్యమానః నాస్తి. అప్పుడు మీ ప్రశ్న ఏంటండి? ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఈప్స్యమానః ఈప్స్యమానః అంటే తెలియపరచాలని కోరిక ఉన్నవాడికి. తెలియపరచాలని కోరిక ఉన్నవాడికి కాదు, ఈ ధాతువుల ప్రయోగం ఉన్నప్పుడు తెలియపరచాలనే కోరిక ఉన్నవాడికి సంప్రదానత్వం వస్తుంది అని. తెలియపరచాలనే కోరిక ఉన్నప్పుడు వస్తుంది, తెలియపరచాలనే కోరిక లేనప్పుడు రాదు అని కాదు. ఈ ధాతువుల ప్రయోగంలో ఏదైతే తెలియపరచాలనే, ఎవరిని ఉద్దేశిస్తూ మనం తెలియపరచాలనే కోరికని కలిగి ఉన్నామో వాళ్ళకి సంప్రదానము అనే పేరు వస్తుంది అని. ఇప్పుడు దేవదత్తాయ శ్లాఘతే అంటే తెలుగులో సెంటెన్స్ చెప్పండి. తెలుగులో సెంటెన్స్ అంటే మనం సాక్షాత్గా చెప్తే దేవదత్తుని పొగుడుతున్నాడు అని చెప్పాలండి. అంటే దేవదత్తుని పొగుడుతున్నారు. ఆయన పొగిడే ఆయన దేవదత్తుడికి తెలియాలని పొగుడుతున్నారు, అంతే కదా? శ్లాఘ అంటే మీరు చెప్పిన ఈప్స్యమానం అనే అర్థంలో. అదే అర్థం, దానికి అర్థం అదే. నేనేమంటున్నా, ఒకవేళ తెలియదు ఆయనకు, మనకు పొగిడే విషయం తెలియలేము, అప్పుడు ఇప్పుడు ఈ తెలియడం అనే క్రియ ఆయనకే తెలియక్కర్లేదండి, ఎవరికైనా తెలియచ్చు కదా ఈప్సమానం అనేది. ఇప్పుడు పొగడ్డం అనేది మనం ఎవరి ప్రయోగంలో ఒక్కసారి సూత్రార్థం చూడండి. ఏషాం అంటే ఏషాం ధాతువున జ్ఞీప్స్యమానః అర్థః అంటే జ్ఞీప్స్యమానమయ్యేటటువంటి అర్థము అంటే తెలియబరుచుట కలిగినటువంటి అర్థం అనేది సంప్రదానం అవుతుంది అని. అది వాళ్ళకి తెలియాలా తెలియక్కర్లేదా అనేది మనకి అసలు ఈ ప్రస్తుతం కాదది. ధాతువుల ప్రయోగం ఉన్నప్పుడు శ్లాఘ స్థాషప్ అనే ధాతువుల ప్రయోగం ఉన్నప్పుడు ఏదైతే నీప్సమానమైనటువంటి కారకం అవుతుందో ఆ కారకము సంప్రదానం అవుతుంది అని. నీప్సమానమయ్యేటటువంటి కారకము అంటే తెలియపరచుటలో విషయమయ్యేది, ఉద్దేశ్యమయ్యేది అని. అది కూడా ఈ కేవలం ఈ ధాతువులకు మాత్రమే, ఆ ధాత్వర్థాల వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ధాతువులే. సరే. జ్ఞీప్స్యమానః అంటే జ్ఞాపయితుం ఇష్యమానః అంటే బోధయితుం అభిప్రేతః అని. అతనికి ఇది తెలియాలా లేదా అనేది మనకి ప్రస్తుతం విషయం కాదు. అక్కడ ఏదో ఉన్నట్టు గుర్తండి నాకు, అక్కడ ఉన్నట్టు అలాంటి విషయం ఉంది అక్కడ. కాశికలో ఇక్కడ చదివినట్టు గుర్తు నాకు, అందుకే అడుగుతున్నా. నాకు అక్కడ అప్పుడు కూడా ఆ విషయం సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు ఆ విషయం అర్థం కాలేదు, ఇప్పుడు ఈ విషయం అర్థం కాలేదు నాకు. ఒక్క నిమిషం, ఇప్పుడు దీనికి సంబంధించి కౌముదిలో ఏం చెప్పారో ఒక్క నిమిషం ఇప్పుడే చూద్దాము. ఇక్కడ ఏముంది? ఏషాం ప్రయోగే బోధయితుం ఇష్టః సంప్రదానం స్యాత్ అంతే. కోపి స్మరాత్ కృష్ణాయ సంప్రదానం స్యాత్ గోపి స్మరాత్ కృష్ణాయ శ్లాఘతే నృతే తిష్టతే శపతేవా. ఆ ఉదాహరణ కూడా అదే ఇచ్చారు. జ్ఞీప్సమానకిం దేవదత్తాయ శ్లాఘతే పతి. వీటిల్లో అదే అతనికి తెలియాలా తెలియక్కర్లేదా అనేది ప్రస్తుత విషయం కాదు. ఈ ధాతువులకి జ్ఞీప్సమానంగా అది ఉందా లేదా అనేది మాత్రమే విషయం.
ఆ నీప్సమానం ఏదైతే అవుతుందో అది సంప్రదానం అవుతుంది అని. అంటే ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇప్పుడు శ్లాఘతే అని ఉంది కదా, పొగుడుతున్నారు. ఈ ధాతుకి ఎవరిని పొగుడుతోందో ఈ ధాతు వాళ్ళకి ఈ చతుర్థి చెప్పారు మీరు, అంతే. దేవదత్తాయ అన్నారు. ఈ ధాతు ద్వారా ఏం చెప్పబడుతున్నాం, వేరే ఎవరు పొగడబడుతున్నారు, ఎవరు ఉద్దేశించబడుతున్నారు వాళ్ళకి చతుర్థి చెప్పారు. దేవదత్తాయ శ్లాఘతే. అంటే ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఇక్కడ ఏంటంటే మనం ఈ పొగడ్త ద్వారా మనకు అవసరమైన పనిని మనం ఎప్పుడైతే ఒకటి చేయదలిచామో లేదా ఒకదాన్ని మనం సాధింపదలిచామో అటువంటి సందర్భాల్లో ఈ చతుర్థి వస్తుంది అంటున్నాం. ఈ అలా రాని అంటే శ్లాఘధాతు అప్పుడు ఉంటుంది, ఈ చతుర్థి వస్తుంది. శ్లాఘధాతు అటువంటి సందర్భాల్లోనే ఉంటుంది, లేదా మిగిలిన సందర్భాల్లో స్థుధాతువే ఉంటుంది. మనం శ్లాఘధాతు ప్రయోగమే ఇంచుమించు ఆ సందర్భాల్లోనే చేస్తాం. అప్పుడు స్థుధాతుతో చెప్పినప్పుడు కర్మ అంటే ద్వితీయ ఉంటుంది. ద్వితీయ ఉంటుంది. కర్మ సందర్భం. అర్థమైంది. చాలా బాగా. దాని తర్వాత ఈ ధారే రుత్తమర్ణ అంటే ధృధాతు యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఉత్తమన్నుడైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది సంప్రదానం అవుతుంది అని. అంటే ధృ అవస్థానే అని ధాతువు ఇక్కడ ఉందండి. ధారి అనే దగ్గర ధృ అవస్థానే అనే ధాతువుకి నిజంతంగా ధారి అనే ఒక ధాతువు తయారైంది, నిజంతమైన ధాతువు. దీనికి ధారేహే అని, దానికి షష్ఠీ విభక్తి అని. అంటే ధారేహే ధారి ధాతువుకి సంబంధించినటువంటి ఉత్తమన్నుడు ఎవరైతే ఉన్నారో ఆ కారకానికి సంప్రదానము అని పేరు వస్తుంది అని. ధారయతే ప్రయోగే అంటే ధారధాతువు యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఉత్తమర్ణః యః అర్థః తత్కారకం సంప్రదాన సౌమ్యం భవతి. ఉత్తమన్నుడు అయినటువంటి అర్థానికి అది కారకం కనుక అయినట్లయితే దానికి సంప్రదానము అనే పేరు వస్తుంది. ఉత్తమన్నుడు అంటే ఎవరు అంటే ఉత్తమం రుణం యస్య సహ ఉత్తమర్ణః అని ఒక విగ్రహం చెప్పారు. రుణే ఉత్తమః ఉత్తమర్ణః అని ఇంకొక విగ్రహం. అంటే రెండు రకాల్లో కూడా ఒకటే. అంటే ఎవరైతే ధనాన్ని ఇస్తాడో అతను అని, ధనాన్ని ఇచ్చేవాడు అని. ఉత్తమర్ణః అంటే అప్పిచ్చేవాడు అని. అంటే ముందు అవస్థలో అంటే అవస్థానే అనే ధాతువు మనం చెప్పాం కదా. అంటే ధనం ధ్రియతే అంటే ధనం ఉంది అని. ఇప్పుడు ఈ ధనం అనేది ధారయతే అంటే మనం ఒకళ్ళకి వేరే దగ్గరికి అప్పచెప్పాము, వేరే వాళ్ళకి ఇచ్చాము, ఒక నియతకాల సమయం పెట్టుకుని ఈ నియత కాలం తర్వాత మళ్ళీ మనకి వెనక్కి ఇవ్వాలనే ఒక మాటతో వెనక్కి ఇచ్చాము, వెనక్కి రావాలనే మాట మనం ఇచ్చాము. అది మళ్ళీ కూడా వెనక్కి వస్తుంది, అదే భావంతో ఇచ్చాం. దీంట్లో ఈ రుణంలో ఉత్తమన్నుడు ఎవరైతే ధనస్వామి ఉన్నాడో అతనికి ఈ సూత్రం చేత సంప్రదానం అనే పేరు వస్తుంది అని. ఉత్తమం రుణం యస్య సహ ఉత్తమర్ణః కస్యచ ఉత్తమం రుణం ఏది ఇయం ధనం అంటే ఎవరిది ఉత్తమ రుణం. ఇప్పుడు డబ్బు అనేవాడు ఇచ్చేవాడి దగ్గర ముందు డబ్బు ఉంది, తీసుకునేవాడి దగ్గర తర్వాత డబ్బు ఉంది. ఇప్పుడు దీంట్లో ఎవరిది ఉత్తమం అని మనం చెప్తాము అంటే ఏది ఇయం ధనం, ఆ ధనం ఎవరిదైతే స్వంతంగా ఉన్నదో అతనే ఉత్తముడు అని చెప్తాము. ఉత్తమర్ణః అంటే ధనస్వామి అయినటువంటి ప్రయోక్త ఎవడైతే ఉన్నాడో అతడు ఉత్తమర్ణుడు. సహ సంప్రదాన సంజ్ఞో భవతి అతనికి సంప్రదానం అనే పేరు వస్తుంది. దేవదత్తాయ శతం ధారయతి అంటే శతం ధ్రియతే అని ఉంది. శతం ధ్రియతే అన్యంత అవస్థలో కర్త శతం ధ్రియతే. ఇప్పుడు ఇది ఎంత అవస్థలోకి మారినప్పుడు శతం ధారయతి అనేది. కానీ ఈ దేవదత్తుడు ఎవరైతే ఉన్నాడో ఉత్తమనుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ సూత్రం చేత సంప్రదాన సంజ్ఞ వచ్చి దేవదత్తాయ శతం ధారయతి అని వచ్చింది. అలాగే యజ్ఞదత్తాయ శతం ధారయతి. ఈ ధృధాతు యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఈ ఉత్తమన్నుడైనటువంటి యజ్ఞదత్తుడికి ఈ సూత్రం చేత సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వచ్చి యజ్ఞదత్తాయ ధారయతి అని అయ్యింది. అలాగే ఉత్తమర్ణః ఇతి కిం ఉత్తమన్నుడు అని ఎందుకు చెప్పాలి
ఉత్తమనుడు అని చెప్పకపోతే ఇందాక నుంచి చెప్తున్నట్టుగానే అధికరణానికి కూడా ఈ సంప్రదాన సంజ్ఞ రావాల్సి వచ్చేది. దేవదత్తాయ శతం ధారయతి గ్రామే. ఉత్తమన్న అని లేకపోయినా కూడా దేవదత్తుడికి వస్తుంది, కానీ గ్రామానికి కూడా రావాల్సి వస్తుంది అని. ధృధాతు యొక్క ప్రయోగంలో కారకము సంప్రదానం అవుతుంది అని అన్నాం. ధృధాతు యొక్క ప్రయోగంలో కారకం సంప్రదానం అవుతుంది అంటే దేవదత్తుడు ధృధాతు యొక్క ప్రయోగంలో కారకుడు అయ్యాడు కాబట్టి సంప్రదానం అయ్యింది, కానీ గ్రామానికి కూడా సంప్రదాన సంజ్ఞ రావాల్సి వస్తుంది. దాన్ని వారించడం కోసం ఉత్తమన్న అని చెప్పాలి అని. దాని తర్వాత ఈ రాజేష్ మహోదయ్ వృక్షసేచనే మే ద్వే ధారయసి. చాలా మంచి స్మరణ చేశారండి. అనువదించండి. అభిజ్ఞాన శాకుంతలంలో ఈ శకుంతల ప్రియం వద సంవాదంలో మాస్టర్ చెప్పిన పంక్తి ఉందండి. అంటే దుష్యంతుడు వచ్చిన సమయంలో శకుంతలేమో వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు ప్రియం వద చెప్తుంది, నువ్వు నాకు 2 మొక్కలకి నీళ్లు పోయడంలో బాకీ ఉన్నావు. ఇంతకు ముందు నేను నీకు నీ వృక్షాలకు సంబంధించి 2 మొక్కలకి నీళ్లు పోసాను, నువ్వు నాకు బాకీ ఉన్నావు అని చెప్తుంది. వృక్షసేచనే మే ధారయేసి, నువ్వు నా కొరకు నువ్వు బాకీ ఉన్నావు అని. చతుర్థి తత్ర అస్తి వృక్షసేచనే ద్వే మే ధారయసి. మే ధారయేసి చతుర్థి చతుర్థి ఉందండి. అవును, అదే మే ధారయేసి అని అక్కడ సంప్రదాన సంజ్ఞ ఉండడం వల్ల చతుర్థి విభక్తి కూడా వచ్చింది, అందువల్ల మే ధారయేసి అని అయ్యింది. అన్నయ్య అంటే ఇప్పుడు యజ్ఞదత్త దేవదత్తాయ ధారయతి అంటే దాన్ని అని సరిపోతుంది అన్నయ్య. యజ్ఞదత్తుడు దేవదత్తుడి కోసం అప్పిస్తున్నాడు అని అర్థం దీనికి. అదే రాజేశాయ భరద్వాజ ధారయతి వ్యాకరణ విషయం. మాస్టర్ మీకు నేను పరిచయం మాట్లాడిన అతను మోహన్ అని చెప్పి విద్యాపీఠంలో సాహిత్యంలో పిహెచ్డి చేస్తున్నాడండి. మన భరద్వాజ్ కాదా? భరద్వాజ్ కాదండి. పరిచయం సహా స్వయం పరిచయం కాదు. గురుభ్యో నమః. మమ నామ మోహన్ కుమార శర్మ. అహం కర్నూల్ పట్టణే వసామి. అహం కేంద్రీయ విద్యాలये అధ్యాపకरूपेण कार्यं कुर्वन् अस्मि महोदय. केन्द्रीय इत्यत्र कः प्रत्ययः? అంటే भवती इदानीं नैव विचिन्त्य वदति. आम् आम्. नाम अस्माकं दृष्टिपथे वा वाचि वा ये शब्दाः स्थास्यन्ते तेषां शब्दानां साधुत्वं वा ज्ञानं वा अतीव अपेक्षितं किल राजेश? नाम एते तु अत्र कक्षायां అన్నపూర్ణ గారు ఏ ప్రత్యయం అండి? పడగచ్చగాం ప్రత్యాది నామం. ప్రత్యయం చెప్పేసాను అమ్మా, ప్రత్యయం చెప్పండి. పడగచ్చగా ప్రత్యాది చెప్పండి, తెలిసిన వాళ్ళు. కష్టం, మీరు కంగారు పడుతున్నారా? ఘా అయితే ఇయా రాష్ట్రీయ అనే దగ్గర రాష్ట్రావార పారాత ఘాని కదండి. రాష్ట్రావార పారాత ఘాని కదా. గా అయితే రాష్ట్రీయ లేదా ఈయన ఘా అయితే ఈయన వేస్తున్నారు. ఇప్పుడు చెప్పిన కేంద్రీయ అన్నప్పుడు ప్రత్యయం ఏమిటి? ఆదేశాలు చెప్తున్నా మేము. ఆయన అని చెప్పాను, ఆయన ఈయన. అదే ఆదేశం వచ్చిన వెంటనే ఒక్కసారి అక్కడ చెప్తారండి. ఆడు ఏదో కంగారు పడుతున్నారు అని కారికా భౌతం ఇచ్చటి దాన్ని కారక కారికా భౌతం ఇచ్చి
ఏ ప్రశ్న చెప్పండి అమ్మా ఇప్పుడు. పఠాన్ ఢాయా అంటే స్త్రీభ్యో ఢక్కన ప్రత్యయం వస్తుంది కదా. కదమ్మా. భారతీయ భారతీయ రాష్ట్రీయ ప్రత్యయంతో అని చెప్పాలి. ఇప్పుడు ఆయన మోహన్ ఉన్నారు కదా రాజేష్. అవునండి. మరి మీరేమో అనియర్ అంటే ధాతువులకు రావాలి కదండి మోహన్. అవునండి. ధాతువు కాదు కదా కేంద్ర అనేది. సాహిత్యంలో పిహెచ్డి చేస్తున్నారండి. అందువల్ల అతనికి వ్యాకరణం సాహిత్యం అంటే నీతో కలిసి ఉండడమే కదా. సాహిత్యం అంటే వ్యాకరణకైనా కావ్యాలకైనా కలిసి ఉండడం అర్థం. సాహిత్యం చేతే వ్యాకరణం వినా కథం సాహిత్యం భవతు. అస్తు మధ్య విరామ స్వీకృతం నామ తత్ సూచయితం వాక్యం కాళిదాస్ వాక్యం కదా. పై సూత్రంలోకి వెళ్దామండి. మోహన్ చిరంజీవి అన్యథాన చింతయతు నమ అస్మాభిః భవతాం ధ్వనో మధ్యే విఘ్నః ఇవ శ్రూయతే భవతాం ధ్వనిః సమ్యక్ న శ్రూయతే. అహమేవ అధ్వనిః. భవతు అంతతః గత్వా జ్ఞాతవంతः किल प्रत्ययः इति. भवतु अस्तु. इदानीं तु केन्द्रीय इत्यस्य अपशब्दः वा राजेश साधुशब्दः वा? केन्द्रीय इत्येव खलु बहु. तद् केन्द्रीय इति वा? केन्द्रीय इत्येव उक्तं तेन. चप्रत्ययः कथं चप्रस्य प्राप्तिः? भवति इदानीम् आवश्यकता नास्ति. अनन्तरं वा चिन्तयन्तु. कदाचित् अपशब्दाः प्रयुज्यन्ते अस्माभिः बहु किल. अस्तु. దాని తర్వాత సూత్రం చూద్దాం. ఇక్కడ 5 నిమిషాలను చూపిస్తాను, అందువల్ల నేను 2-3 సార్లు తొందరగా పెడుతున్నాను. ఈ తర్వాత స్పృహే ఈప్సిత అని పైన సూత్రం ఉందండి. అంటే స్పృహ ధాతు ప్రయోగం ఉన్నప్పుడు ఈప్సితం అయ్యేటటువంటి కారకము సంప్రదానం అవుతుంది అని. అంటే స్పృహ ఈప్సాయం అనే ధాతు ఉంది. ఈ స్పృహ ఈప్సాయం అనే ధాతువు యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఈప్సితమైనటువంటి కారకం సంప్రదానం అవుతుంది అని. స్పృహ ఈప్సాయామి చురాదౌ అదంతః పఠ్యతే తస్య ఈప్సితః యో అర్థః తత్కారకం సంప్రదాన సంజ్ఞం భవతి. ఈప్సితః ఇత్యభిప్రేతే అభిప్రేతః ఉచ్యతే. ఈప్సితః అనే దాని చేత మళ్ళీ అభిప్రేతమే తెలియబడుతుంది, అంటే ఇష్టమైనది అని తెలియబడుతుంది. ఉదాహరణ పుష్పేభ్యః స్పృహయతి అంటే పువ్వులని ఇష్టపడుతున్నాడు. ఫలేభ్యః స్పృహయతి ఫలాలని ఇష్టపడుతున్నాడు. అంటే ఇక్కడ ఈప్సిత తమం లేదు, కేవలం ఈప్సితం ఉంది అని చెప్పడం కోసం ఈ ప్రయోగాలండి. మామూలుగా ఈప్సిత తమత్వం నిజంగా పుష్పాలకి ఫలాలకి ఉన్నట్లయితే పుష్పాన్ని స్పృహయతి ఫలాన్ని స్పృహయతి అని ఉంటుంది. ఇంకా అలా కూడా కాకుండా కేవలం సంబంధ స్పృహ ఇచ్చని ఒక అవయవంగా ఇది కర్మని వివక్ష చేయకుండా సంబంధ సామాన్య వివక్ష చేసినట్లయితే పుష్పానాం స్పృహేతి ఫలానాం స్పృహేతి అనే ప్రయోగం కూడా ఉంది. కానీ కేవలం ఈప్సిత మాత్రం కనుక ఉన్నట్లయితే పుష్పేభ్యః స్పృహేతి ఫలేభ్యః స్పృహేతి అని వాక్యాలు ఉండాలి అని. ఈప్సిత ఇతికి పుష్పేభ్యః వనే స్పృహేతి అంటే ఈప్సితము అని కనుక లేకపోయినట్లయితే పుష్పాలని అంటే ఇందాక చెప్పినట్లుగానే అరణ్యానికి కూడా మళ్ళీ సంప్రదాన సంజ్ఞ రావాల్సి వస్తుంది. ఆ వనానికి సంప్రదాన సంజ్ఞ రాకుండా ఉండడం కోసం ఈప్సిత అని చెప్పాలి అని. ఈప్సిత అని చెప్పినట్లయితే వనం అనేది ఈప్సితం కాదు, పుష్పాలే ఈప్సితం కాబట్టి వనానికి సంప్రదాన సంజ్ఞ వారించడం కుదురుతుంది. ఇంకోసారి ఈప్సిత అర్థం చెప్పరా? ఈప్సిత అంటే కేవలం అభిప్రేతము, కావాలనుకోవడం అంతే, అంటే ఇష్టపడడం. స్పృహ ఈప్సిత అభిప్రేత అంటే కేవలం ఇష్టపడడం, అంటే పువ్వులను ఇష్టపడుతున్నాడు అని. అంతేగాని అంటే ఇష్టతమత్వం లేదు, కేవలం కోరుకోవడం. అంటే పూర్తి ఇష్టం లేదు, ఉంటే ఉంటాయి లేకపోతే లేదు. రామల్లాగా అన్నమాట. అంటే ఒక ఉంటే ఉంటాయి లేకపోతే లేదు. ఒక ఉదాసీన స్థితిలో అవి ఈప్సితం అయిన పక్షంలో పుష్పేభ్యః స్పృహయతి
అలాగే ఫలేభ్య స్పృహేతి అని ఉంటుందండి. ఒకవేళ నిజంగా ఈప్సితమత్వం ఉన్నట్లయితే ద్వితీయ వచ్చేస్తుంది. ద్వితీయ వచ్చి పుష్పాన్ని స్పృహేతి ఫలాన్ని స్పృహేతి అని కూడా ఉంటుంది. యథేచ్ఛ కాదు, అర్థం మారిపోతుంది. యథేచ్ఛ అంటే ఈప్సిత తమత్వం ఉందా, ఈప్సితత్వం ఉందా? ఈప్సితత్వం ఉంటే కేవలం ఈప్సితత్వం కొంచెం కోరిక ఉన్నట్లయితే పుష్పేభ్య అని చతుర్థి. సంపూర్ణ కోరిక ఎలాగైనా ఇప్పుడు పువ్వు లేకపోతే పని జరగదు, దేవతార్చన జరగదు అనే పరిస్థితిలో అప్పుడు ఖచ్చితంగా కావాలి అని. దాని తర్వాత ఈ తర్వాత సూత్రం చూద్దామండి. క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయార్థానం యం ప్రతి కోపః. అంటే ఈ ధాతువుల యొక్క క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయ అనేవి అర్థములుగా కలిగినటువంటి ఏవైతే ధాతువులో ఆ ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఎవరిని ఉద్దేశించి కోపం ఉందో అతనికి అతన్ని చెప్పేటటువంటి కారకానికి సంప్రదానము అనేటటువంటి పేరు వస్తుంది అని. క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయ అర్థానం అంటే ఇవి అర్థముగా కలిగినటువంటి ధాతువునామి. మిగిలిన ధాతువులకి అన్ని ధాతువులకి కూడా ఎవరిని ఉద్దేశించి మనకి కోపం గాని ద్రోహం గాని ఈర్ష్య గాని అసూయ గాని కాదు ఈర్ష్య గాని ఎంప్రతి కోపం ఉన్నవాడి వల్లనే ఎవరిని ఉద్దేశిస్తూ కోపం ఉందో వాళ్ళకి మాత్రమే సంప్రదాన సంజ్ఞ అని. ఇప్పుడు ఒక్కొక్క పదానికి నిర్వచనం చెప్తాడు. క్రోధము అంటే ఏంటి? అమర్ష క్రోధ అంటే తట్టుకోలేకపోవడం, క్రోధ. ద్రోహ అపకార, ఈర్ష్య అక్షమ, అక్షమ ఈర్ష్య. గుణేషు దోషావిష్కరణం అసూయ అంటే గుణాలు యందు కూడా దోషాన్ని ఆపాదించడం. అది వస్తుతః చాలా మంచి గుణం ఉన్నప్పటికీ కూడా ఇది బాగులేదు ఇది అనే బుద్ధి కలిగి ఉండడం, అనే బుద్ధిని ఆపాదించడం. క్రుధాద్యర్థానాం ప్రయోగే యం ప్రతి కోపః తత్కారకం సంప్రదాన శూన్యం భవతి. అంటే కృదాద్యర్థ ధాతువుల యొక్క ప్రయోగంలో ఎవరిని ఉద్దేశిస్తూ కోపం అయితే ఉందో, ఎవరి మీద కోపం ఉందో ఆ కారకానికి సంప్రదానము అనే పేరు వస్తుంది అని. ఇక్కడ క్రోధస్తావత్ కోప ఏవా అంటే క్రోధమన్నా క్రోధస్తావత్ కోప ఏవా అంటే క్రోధము కోపము రెండు సమానమే. కానీ అతిశయిత కోపము క్రోధం అవుతుంది అని కూడా ఉంది. దృశ్యాదయోపి కోప ప్రభావేవ దృశ్యంతే. అలాగే ద్రోహ ఈర్ష్య అసూయ అన్ని కూడా కోపం నుండే మొదలవుతాయి. కోప ప్రభావ అంటే కోపం నుండే పుడతాయి. ఈర్ష్య అయినా అసూయ అయినా అన్ని కూడా కోపం నుండే పుడతాయి. తస్మాత్ సామాన్యైన విశేషణం యం ప్రతి కోపయతి అంటే ఇక్కడ కృతద్రోహే ఈర్ష్య అసూయ అర్థానాం యం ప్రతి కోపః అని మాత్రమే చెప్పాడు. యం ప్రతి కోపః, యం ప్రతి క్రోధః, యం ప్రతి ద్రోహః అని మొత్తం చెప్పలేదు. అలా ఎందుకు చెప్పలేదు అంటే ఇవన్నీ కూడా కోపం నుండే పుడతాయి కాబట్టి ఒక కోపం ఎవరి మీద కోపం ఉంటుందో అది సామాన్యంగా వాళ్ళ మీదే ద్రోహ ఈర్ష్య అసూయలు కూడా వరుసగా దీనిపైనే ఒకదానిపైన ఒకటి పుడతాయి కాబట్టి వాటి ప్రత్యేకంగా ఒక్కొక్కటి చెప్పలేదు అని. అంటే ఎవరి మీద ద్రోహం ఉన్నా, ఎవరి మీద ఈర్ష్య ఉన్నా, ఎవరి మీద అసూయ ఉన్నా ఆ కారకాలన్నీ కూడా సంప్రదానాలు అవుతాయి అని. సంప్రదానాలు అవుతాయి. దేవదత్తాయ కృత్యతి అంటే దేవదత్తుని చూసి క్రోధాన్ని తెచ్చుకుంటున్నాడు అంటే కృత్యతి కోప్పడుతున్నాడు. తెలుగులో చెప్తున్నప్పుడు దేవదత్తుని కోప్పడుతున్నాడు అంటాం, లేదా దేవదత్తుడు మీద కోప్పడుతున్నాడు అంటాం మనం ఇంకా అధికరణంగా కానీ దానికి సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వచ్చి దేవదత్తాయ కృత్యతి అంటే ఈ క్రోధం అనేది దేవదత్తుడి మీద ఉంది కాబట్టి ఈ దేవదత్తుడికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది, చతుర్థి విభక్తి వచ్చింది, దేవదత్తాయ కృత్యతి అని అయింది. తెలుగు భాష అనువాదేన తావత్ సమ్యక్ సరిపోతుంది సంస్కృతంలో.
అంతే. ఏంటి ఏంటి ఒక్కసారి మళ్ళీ చెప్తారండి? నాస్తి కిమపి అనువర్తతాం. దేవదత్తాయ దృశ్యతి. ఇక్కడ కూడా ద్రోహంలో ఎవరి మీద కోపము అంటే దేవదత్తుడి మీద కోపం కాబట్టి దేవదత్తుడికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది, చతుర్థి విభక్తి వచ్చింది, దేవదత్తాయ దృశ్యతి. అలాగే దేవదత్తాయ ఈర్ష్యతి, దేవదత్తుడి మీద ఈర్ష్యని కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా ఈర్ష్య అనేది దేవదత్తుడి మీద ఉంది కాబట్టి దేవదత్తుడికి సంప్రదాన సంజ్ఞ చతుర్థి విభక్తి, దేవదత్తాయ ఈర్ష్యతి. దేవదత్తాయ అసూయతి, ఇక్కడ కూడా దేవదత్తుడి మీదే అసూయ ఉన్నది కాబట్టి అతనికే సంప్రదాన సంజ్ఞ చతుర్థి విభక్తి. దాని తర్వాత యం ప్రతి కోప ఇది కిం, అంటే ఎవరి మీద కోపం ఉందో వాళ్ళకే చతుర్థి విభక్తి అని ఎందుకు చెప్పాలి అంటే, అలా చెప్పకపోయినట్లయితే ఈ భార్యాం ఈర్ష్యతి అని ఉంది. భార్యాం ఈర్ష్యతి అనే దగ్గర భార్యని చూసి ఈర్ష్యని పొందుతున్నాడు, కానీ కోపం భార్య మీద లేదు. ఆమె సకల లక్షణాలతో ఉన్నది కాబట్టి ఈ లక్షణాలు చూసి వేరే వాళ్ళు కూడా వేరే స్వభావం కలిగి ఉంటారు అని వేరే వాళ్ళ మీద కోపం ఉంది, కానీ భార్య మీద కోపం లేదు. ఒకవేళ యంప్రతి కోప అని చెప్పకపోయినట్లయితే ఇక్కడ భార్యాం అనే దగ్గర భార్యకి కూడా సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి రావాల్సి ఉండేది. ఇప్పుడు అతని కోపం మాత్రం భార్య మీద లేదు. మాయేనా మన్యః ద్రాక్షీదితి, అంటే ఈమెను ఇంకెవరూ చూడకుండుగాక అని, అంటే ఎవరైతే ఈమెను చూస్తారో వాళ్ళ మీద కోపం ఉంది కానీ భార్య మీద కోపం లేదు. కాబట్టి ఇక్కడ భార్య అనే పదానికి కారకానికి సంప్రదాన సంజ్ఞ రాదు. తర్వాత కృతద్రుహో ఉపసృష్టయో కర్మ, అంటే ఇందాక కృతద్రుహ ఈర్ష్య అసూయార్థానం అని చెప్పాడు. అంటే ఇలా క్షమ్యతాం సంశయ, అంటే చెప్పండి. అన్యేభ్యః భార్యాం ఈర్ష్యతి వా? ఇప్పుడు మీ చతుర్థి అనేది అంటే అన్యేభ్య అని చెప్పకూడదండి, ఎందుకంటే యం ప్రతి కోప అని స్పెసిఫిక్ గా ఉండాలి మనకి. అంటే అన్యేభ్య అంటే అన్యకే అనేది మనకి స్పెసిఫిక్ ఒక ఇది వీళ్ళే అని మనకి సరిగ్గా తెలియదు కదా. దీంట్లో వ్యాఖ్యానంలో ఒక దగ్గర వచ్చింది, అంటే ఎవరి మీదైతే మనకి కోపం అని స్పష్టంగా ఉందో అక్కడే మనకి ఈ చతుర్థి విభక్తి వస్తుంది అని, సంప్రదానం వస్తుంది అని. ఈ అర్థాలు వచ్చింది. అంటే దేవదత్త యజ్ఞదత్తాయ భార్యామీర్షతి వా? అలా చెప్పచ్చు. ఏం వక్తుం శక్యతే. కృతద్రుహో ఉపసృష్టయో కర్మ, అంటే కృతద్రుహ ధాతువులు కనుక ఎప్పుడైతే ఉపసర్గతో సంబంధాన్ని కలిగి ఉన్నాయో అప్పుడు ఆ సంప్రదాన సంజ్ఞ ప్రాప్తిస్తూ ఉంటే ఆ సంప్రదాన సంజ్ఞ రాకుండా కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ కారకము కర్మ అవుతుంది అని. ఈ కృత ధాతువు గాని ధ్రువధాతువు గాని ఉపసర్గతో సంబంధం కలిగి ఉన్నట్లయితే పూర్వేణ సంప్రదాన సంజ్ఞాయాం ప్రాప్తాయాం కర్మ సంజ్ఞ విధీయతే, అంటే ఉపసర్గ లేకపోయినట్లయితే పౌరసూత్రం చేతనే సంప్రదాన సంజ్ఞ సిద్ధిస్తోంది, ఉపసర్గ ఉన్నప్పుడు కూడా సిద్ధిస్తుంది, ఎందుకంటే అక్కడ ఉపసర్గ అనేవి ఒక నిమిత్తం చెప్పలేదు కాబట్టి. ఉపసర్గ ఉన్నా లేకపోయినా కూడా సంప్రదాన సంజ్ఞ పౌరసూత్రం చేతనే సిద్ధిస్తుంది, కానీ ఈ సూత్రం చేత ఉపసర్గ ఉన్నప్పుడు ఎవరి మీద అయితే కోపం ఉంటుందో ఆ కారకము కర్మే అవుతుంది అని చెప్పాడు. కాబట్టి ఈ కృతద్రోహ విషయాల్లో పౌరసూత్రం చేత అనుపసర్గలకే వస్తుంది, ఉపసర్గలు ఉన్నప్పుడు రాదు అని తెలుస్తుంది. మిగిలిన ధాతువులకి ఉపసర్గలు ఉన్నా లేకపోయినా సంప్రదానమే వస్తుంది. అంటే కృతద్రోహ ఈర్ష్య అసూయార్థాలు నుంచి చెప్పేటటువంటి ధాతువులు. కృతద్రోహో ఉపసృష్టయోహో ఉపసర్గ సంబద్ధయోహో, అంటే ఉపసృష్టయోహ అనే దానికి అర్థం వివరిస్తున్నాను. ఉపసర్గలతో సంబంధం కలిగినటువంటి ధాతువుల యొక్క ప్రయోగం ఉన్నప్పుడు యం ప్రతి కోప తత్కారకం కర్మ సంజ్ఞం భవతి, అంటే ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ కారకం కర్మ సంజ్ఞకం అవుతుంది అని. దేవదత్తం అభికృధ్యతి,
అంటే ఇక్కడ కూడా కృధాతు ఉంది, దేవదత్తుడి మీదే కోపం ఉంది. కానీ ఇక్కడ అభి అనే ఉపసర్గతో కృధాతువుకి యోగం ఉండటం వలన ఈ దేవదత్తుడు అనేటటువంటి కారకానికి కర్మసంజ్ఞ వచ్చింది. కర్మసంజ్ఞ రావడం వల్ల ద్వితీయ విభక్తి వచ్చి దేవదత్తం అభికృధ్యతి అని అయ్యింది. అలాగే దేవదత్తం అభిదృహ్యతి, ఇక్కడ కూడా అభి అనే ఉపసర్గతో ధృధాతువుకి యోగం ఉండటం వలన ఈ అభిద్రోహణం అనేటటువంటి క్రియలో ఎవరి మీద అయితే కోపం ఉందో అతడికి దేవదత్తుడికి కర్మసంజ్ఞ వచ్చి ద్వితీయ విభక్తి వచ్చి దేవదత్తం అభిదృహ్యతి అని వచ్చింది. ఉపసృష్టయోహ ఇది కిం అంటే ఉపసర్గలతో సంబంధం ఉన్నప్పుడే అని చెప్పడం ఎందుకు అంటే ఉపసర్గలతో లేకపోయినప్పుడు కూడా కర్మ వచ్చేసి ఉండేది, ఉపసర్గలతో అని చెప్పకపోయినట్లే. దాన్ని వాదించడం కోసము దేవదత్తాయ కృధ్యతి యజ్ఞదత్తాయ దృశ్యతి. దేవదత్తుని అది ఇందాక చెప్పినట్లుగానే అదే ఉంది. ఒకవేళ ఇక్కడ ఉపసృష్ట యోహం చెప్పకపోయినట్లయితే ఇందాక లక్ష్యాల్లో కూడా సంప్రదాన సంజ్ఞ లక్ష్యాల్లో కూడా కర్మ సంజ్ఞ వచ్చి ఉండేది. దాన్ని వారించడం కోసం ఉపసృష్ట యోహాన్ని చెప్పాలి. దాని తర్వాత రాధీక్ష్యోర్ యస్య విప్రశ్న అంటే రాజేష్ గారు, నా పేరు పావనేశ్వరి అండి. పావనేశ్వరి. ఉపసృష్ట అంటే ఏం చెప్పారండి అర్థం మీరు? ఉపసర్గతో సంబంధం కలిగి ఉండడం అండి. కలిసి ఉండటం అనా అండి? ఉపసర్గతో సంబంధం కలిగి ఉండడం. ఓకేనండి. అదే అంటే నేను ఉపసర్గ అన్నా ఉపసృష్ట అన్నా ఒకటే ఏమో అనుకున్నాను అక్కడ, అందుకే క్లియర్ చేసుకోవడానికి. సంబంధం ఉండటము అంటే మళ్ళీ ఉపసర్గనే కదండి మరి? అలా కాదండి. ఇప్పుడు ఉప అనే ధాతు ఉప అనే ఉపపూర్వకంగా సృజధాతువుకి తప్రత్యయం చేసుకుంటే ఉపసృష్ట అనేది ఏర్పడింది. ఉపసృష్టయోహ అంటే సంబద్ధయోహ అని అర్థం. షష్ఠ్యర్థంలో అంటారా? ఉపసర్గతో సంబంధం ఉన్నప్పుడు అంతేనండి? అవునండి. సంబంధం ఉండటం అంటే ముందు పదం ఉపసర్గ అవటం అని కాదా? అంతే అండి. ఉపసర్గ పూర్వక కృతి ధాతువు దృహ ధాతువులు అదే ఒకటే కదండి, రెండు ఒకటే. ఉపసర్గ పూర్వక రెండుకి సంబంధము అన్నారు. సంబంధం అంటే ముందు ఉండడమేనండి. అదే ఉపసర్గకి సంబంధం ఏంటంటే సంహితోచ్చారణ, రెండు పక్కపక్కన ఉచ్చరించడం. అంటే ఆ రెండు పక్కపక్కన ఉంటేనే పక్కపక్కన ఉచ్చరించడం అనేది కుదురుతుంది. రాధీక్ష్యోహ యస్య విప్రశ్న అంటే రాధుధాతువు ఈక్షధాతువు యొక్క ప్రయోగం ఉన్నప్పుడు ఎవరి విషయంలోనైతే వివిధ ప్రశ్నలు ఉంటాయో ఆ కారకాన్ని చెప్పేదానికి సంప్రదానం అనే పేరు వస్తుంది అని. రాధేహే ఈక్షేశ్చ కారకం సంప్రదాన సంజ్ఞం భవతి అంటే విప్రశ్న కూడా ఉండాలి. ఎస్య విప్రశ్న అంటే ఎవరికి సంబంధించి వివిధ ప్రశ్నలు వేస్తామో అతనికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని. రాధేహే ఈక్షేశ్చ కారకం సంప్రదానం భవతి కీదృశం ఎస్య విప్రశ్న. విప్రశ్న అంటే వివిధ ప్రశ్న, విప్రశ్న అంటే అనేక ప్రశ్నలను వేయడం. కస్య భవతి యస్య శుభాశుభం పృచ్యతే. దేవదత్తాయ రాధ్యతి అంటే దేవదత్తుడి కొరకు శుభాశుభ పర్యాలోచన అనేది చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ రాధధాతు ప్రయోగం ఉన్నప్పుడు ఎవరి గురించి వివిధ ప్రశ్నకరణం ఉన్నది అంటే దేవదత్తుడి గురించి వివిధ ప్రశ్నకరణం ఉన్నది. కాబట్టి దేవదత్తుడికి సంప్రదాన సంజ్ఞ వచ్చింది. సంప్రదాన సంజ్ఞ వచ్చి దేవదత్తాయ రాధ్యతి అని అయ్యింది. అలాగే దేవదత్తాయ ఈక్షతే, అలాగే దేవదత్త ఇక్కడ ఈక్షధాతువులో కూడా ఎవరి గురించి ఒక సంశయం ఉండడం వల్ల పర్యాలోచన చేస్తున్నారో అతనికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పడం వలన దేవదత్తుడికి సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వచ్చి దేవదత్తాయ ఈక్షతే అనే ప్రయోగం ఏర్పడింది. ఇంకోటి అండి, నేను ఎవరో ప్రశ్న అడిగారు మానవకుడు అంటే ఏంటని. నేను అదొక పేరు అని చెప్పాను. మానవకుడు అనే దానికి అల్పహ మానవ మానవక అని చెప్పారండి. అంటే 16
అదేనండి 16 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళని మానవుడు అని చెప్పడం ఒక వ్యవహారం ఉంది. బాలక అనే పర్యాయం కింద బాలకతో పర్యాయ పదం లాంటిది. నేనే అడిగాను. అదేనండి, మీరు ఎవరో నాకు గుర్తులేదు, అందువల్ల మీ పేరు చెప్పలేదు. ప్రభాకర్ రాజు. తర్వాత ఇక్కడ ప్రకృతానికి వద్దామండి. నైమిత్తిక పృష్ట సన్ దేవదత్తస్య దైవం పర్యాలోచయతి ఇత్యర్థః. అంటే దేవదత్తాయ రాజ్యతి దేవదత్తాయ ఈక్షతే అనే దానికి అర్థం ఏంటి అంటే, ఈ దేవదత్తుడు ఇంకా అప్పుడే పుట్టాడు. ఈ పుట్టిన అతనికి ఇతని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే ఒక సంశయంలో ఎవరినో అడిగినప్పుడు అతను చూసి వివిధ ప్రశ్నలు అతన్ని అడుగుతాం కాబట్టి, అంటే ఇతన్ని ఉద్దేశించి దేవదత్తుడి గురించి ఉద్దేశించి అడుగుతాం కాబట్టి ఇతని భవిష్యత్తు ఇతని అదృష్టం ఎలా ఉంది అనే విషయాన్ని అతడు పర్యాలోచయతి. నైమిత్తిక అంటే ఒక జ్యోతిష్కుడు, ఒక నిమిత్తాన్ని చూసి చెప్పేవాడు ఒక జ్యోతిష్కుడు. పృష్టసన్ అతని వాళ్ళ బంధువుల చేత అడగబడిన వాడే దేవదత్తస్య దైవం దేవదత్తుని యొక్క భాగ్యాన్ని పర్యాలోచయతి ఇత్యర్థః, పర్యాలోచన చేస్తున్నాడు అని ఈ దేవదత్తాయ రాజ్యతి దేవదత్తాయ ఈక్షతే అనే దానికి అర్థాలు. ఈ ప్రత్యాభ్యాం శ్రువః పూర్వస్య కర్త అంటే ప్రతి ఆంగ్ అనే 2 ఉపసర్గల కంటే పరంగా ఉన్నటువంటి శృధాతువుకి సంబంధించింది కారకము సంప్రదానం అవుతుంది. ఏంటి ఆ కారకము అంటే పూర్వస్య కర్త, అంటే అది ఇంతకు ముందు పూర్వం కర్త అయి ఉండాలి అని, పూర్వం అది కర్త అయి ఉండాలి అని. ప్రతి ఆంగ్ ఇత్యేవం పూర్వస్య శృణోతేహే అంటే ప్రతి అని గాని ఆంగ్ అని గాని పూర్వంగా ఉన్నటువంటి శృధాతువుకి సంబంధించినటువంటి కారకము సంప్రదానం అవుతుంది. అది కనుక ముందది కర్త అయినట్లయితే అని. ప్రతిపూర్వం ఆంగ్ పూర్వంచ శృణోతి అభ్యుపగమే వర్తతే. అంటే ప్రతిపూర్వమైనటువంటి శృధాతువు ఆంగ్ పూర్వమైనటువంటి శృధాతువుకి అర్థం ఏంటి అంటే అభ్యుపగము అంటే అంగీకారము, ప్రతిజ్ఞ చేయడము అని. సచ అభ్యుపగమ పరేణ ప్రయుక్తస్య సతో భవతి. అంటే ఆ అంగీకారం ఎప్పుడు ఉంటుంది, ఒకదాన్ని అంగీకరించడం అంటే ఇంకొకరు ఎవరైనా ఏదైనా చెప్తే మనం దాన్ని అంగీకరిస్తాం. అంటే ముందు ఇంకొకరు ఎవరో ఏదో చెప్పాలి, ఏదో చెప్పడం అనేది ఉంటేనే మనం అంగీకరించడం అనేది కుదురుతుంది. ఇప్పుడు అక్కడ ముందు ఎవరైతే చెప్పాడో ఆ ముందు చెప్పిన వాడు పూర్వమైనటువంటి కర్త. ఆ కర్తకి ఇప్పుడు సంప్రదానం అనే పేరు వస్తుంది. సచ అభ్యుపగమ పరేణ ప్రయుక్తస్య సతః భవతి. అంటే పేరేవాడు ఇంతకు ముందు చెప్పిన వాడు ఎవడైనా ఉంటే ఆ అంగీకారం అనేది ఉంటుంది. తత్ర ప్రయోక్త పూర్వస్యాః క్రియాయాః కర్త. అంటే ఎవరైతే అంగీకరించాడో అతడు పూర్వ ప్రయోగంలో కర్త అయ్యాడు, క్రియకి కర్త అయ్యాడు. ఆ కర్త ఇప్పుడు సంప్రదానం అవుతాడు అని. దేవదత్తాయ గాం ప్రతిశృణోతి దేవదత్తాయ గాం ఆశృణోతి. అంటే ముందు ఒక విప్రుడు గోవుని నాకు ఇవ్వాలి అని దేవదత్తుడు గోవుని నాకు ఇవ్వాలి అని ఒక రాజుని అడిగాడు. దేవదత్తుడు నాకు ఇవ్వాలి అని రాజుని అడిగినప్పుడు ఆ రాజు అంగీకరించి దేవదత్తుడికి ఇవ్వాలని అనుకున్నాడు. అప్పుడు ఈ దేవదత్తుడు ముందు అడిగాడు కాబట్టి ఇతను పూర్వవాక్యంలో కర్త అయ్యాడు. దేవదత్తుడు పూర్వవాక్యంలో దేవదత్తుడు కర్త అవడం వల్ల ఆ కర్త అయినటువంటి అతనికి ఇక్కడ సంప్రదాన సంజ్ఞ వచ్చి దేవదత్తాయ గాం ప్రతిశృణోతి రాజా అని. అలాగే దేవదత్తాయ గాం ఆశృణోతి దేవదత్తునికి గోవుని ఇస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశాడు రాజు అని. ప్రతిజానీతే ఇత్యర్థః అంటే ప్రతిజ్ఞ చేశాడు అని అర్థము. ఇస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశాడు రాజు ఎవరో ఒక కర్త. కర్మణాయమ సంప్రదానం అనే దాంతోనే ఇది వచ్చేస్తుంది, రావట్లేదా? కర్మణా యమవిప్రేతి అంటే ఇప్పుడు తను సొంతంగా ఇస్తే కర్మణా యమవిప్రేతి సంప్రదానం అనమ్మా. ఇక్కడ అతను సొంతంగా ఇవ్వట్లే. ముందు దేవదత్తుడు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నాకు ఒక గోవునివ్వు అని ముందు అడిగాడు. అలా అడిగిన తర్వాత అతను ఇస్తున్నాడు.
అప్పుడు కూడా తను కర్మతో చేస్తాను అంటున్నాడు. ఆ కర్మ వల్ల నీకు వస్తుంది కదా, అట్లా రావట్లేదా? ఇప్పుడు తను ఇస్తున్నది గోవుని, అట్లా రావట్లేదా అండి? ఒకవేళ ఇతను అడగపోయినట్లయితే ఇతనికి సంప్రదాన స్వామ్యం వచ్చేది కాదు. ఇవ్వడు కాబట్టి. ఇప్పుడు ఇతను అడగడం వల్ల అతనికి సంప్రదాన స్వామ్యం వచ్చింది. ఇతను ఇంకా ఇవ్వలేదు. ప్రతి శృణోతి, ఇందాకడికి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇందాక కర్మణాయమ ప్రతి సంప్రదానం అంటే అతను అక్కడ ఇస్తున్నాడు, కానీ ఇక్కడ ఇతను ప్రతిజ్ఞ చేస్తున్నాడు, ఇతను ఇవ్వట్లేదు. దేవదత్తాయ గాం ప్రతి శృణోతి అంటే ఇస్తున్నాడు అని అర్థం కాదు, ఇవ్వాలి అని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ కూడా కర్మ చేత అతని కోసమే అట్లా కాదమ్మా, దానక్రియ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చతుర్థి విభక్తి వస్తుంది. అంటే మనం ఎవరిని ఉద్దేశించి దానం చేస్తామో అతనికి సంప్రదాన స్వామ్య చతుర్థి విభక్తి వస్తుంది. కానీ ఇక్కడ దానక్రియ కర్మ చేత దానం కర్మణ యమభిప్రేతి అంటే, కర్మణ యమభిప్రేతి సంప్రదానం అంటే రాజేష్ మహోదయ చెప్పండి. అంతా చర్చ ఎందుకండి? ఇక్కడ దాయధాతు లేదు కదా, దదాతి లేదు అదే చెప్తున్నాను. ప్రతిష్ఠకి దానం అని అర్థం కాదు. ప్రతిజ్ఞ చేస్తున్నాడు అనే కానీ ఇస్తున్నాడు అని కాదు. ప్రతిజ్ఞ కాకపోయినా వాగ్దానం చేసిన ప్రతిజ్ఞ ద్వేష ప్రతిజ్ఞ కాకపోయినా ఈ ప్రామిస్ అంటే నెరవేరుస్తాను, ఈ కోరిక నెరవేరుస్తాను, ఇది కేవలం ఆశ్వాసన. భవతు కింవ దాయిధాతు సాక్షాత్ నాస్తి కిల, దదాతి వా దద్మి ఇత్వా నాస్తి కిల, తది ప్రశ్నస్య అవకాశాలేషు కుత్ర. దాయిధాతో సత్వే ఎవ కిల తస్య ప్రశ్నః ఉదేతి. एवं 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 चतुर्थे संप्रदाने चेत् दायिधातो प्रयोगः आवश्यकः किल. एवं एवं भवतु कथमपि अहं मंशे आगतः तथापि वदामि, तद् सम्प्रदानम् अङ्गीकरे इत्यस्य कः अर्थः? अङ्गीत उपसर्गः नास्ति, अनङ्गम् अङ्गं सम्पद्यमानं वर्तते, अङ्गी भवति, अङ्गीकरोति इत्यत्र अनङ्गम् अङ्गं सम्पद्यमानं करोति. अभूत तद्भावे विप्रत्ययः इति. एवं 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 विप्रत्ययः इति. एवं स्वीकरोति इत्यत्रापि तदेव भवतु स्वीकरोति इत्यादिश्च तदेव इति. कथमपि उन्नेतुं शक्नुमः. अङ्गशब्दस्य कः अर्थः? अङ्गधातोः वा? अनङ्गम् अङ्गीकरोति इति चिप्रत्ययान्तं वदति किल. अङ्गपदस्य अवयवः इत्यर्थः अस्ति खलु. वर्तते खलु. महोदय, मम एकः प्रश्नः. कर्मणा यमभिप्रेति ससम्प्रदानम् इत्यत्र क्रियाग्रहणमपि कर्तव्यम् इत्यपि अस्ति किल. तत्र श्रद्धाय निगर्हते, युद्धाय सन्नह्यते, पत्येषेते इत्यादयः श्राद्धाय युद्धाय इत्यत्र दाधातोः प्रसक्तिरेव नास्ति. तर्हि कथं तस्य अर्थः कथम् उक्तः? क्रियया यमभिप्रेति. इदानीम् अत्र क्रिया अभिप्रेयणमपि नास्ति. इदानीम् अत्र किं वर्तते? न ददाति, साक्षात् न गच्छति. युद्धाय सन्नह्यते इत्यत्र युद्धाय निश्चयं करोति. युद्धाय निश्चयं करोति इत्युक्तौ युद्धार्थ सर्वविध सन्नद्धतां करोति. श्राद्धाय निगर्ह्यते. श्राद्धं दृष्ट्वा श्राद्धं किञ्चित् कुत्सितभावम् आप्नोति इत्यर्थः. इदानीं देवदत्ताय गां प्रति शृणोति इत्यत्र अत्र अत्र నాస్తి వా? ఇక్కడ తనకి ఇవ్వాలి అనే అభిప్రాయాన్ని ఇక్కడ కూడా కలిగి ఉంటున్నాడు కదా.
అభిప్రాయం కలిగి ఉండడం కాదండి, ఆయన స్వయం కాదు, పరప్రేరిత పూర్వేణ పృష్ట సన్ ఏవం వదతి కిల పూర్వవాక్య సంబంధ ఆవశ్యక అత్ర స్వయం అత్ర అస్తి తత్ర నైవ పరప్రేరిత అత్ర కిల అన్యః కర్తృద్వయస్య आवश्यकता పూర్వం అయం పృష్టవాన్ అన్యః దాతుం అభిప్రేతి ఇచ్చి కిల అర్థः अतः यथा सन्नह्यते चेत् एक एव किल कर्ता अन्येन केनापि एवं युद्धाय सन्नद्धः भवतु इति कोऽपि केनापि पृष्ट्वा वा अथवा पृष्टस्सन्नेव एवं न प्रवर्तते इति भवतु भवान् वदतु अहं किमर्थं मध्ये भवतु तर्हि अङ्गधातोः कः अर्थः अनङ्गम् अङ्गं करोति किं वदति धातु स्यात् अहं दृष्ट्वा वदामि क्षणं भवतु इदानीं चिन्ता नास्ति तूष्णीं भवतु नाम दृष्टिपथे आनेतुमेव एवं सम्प्रदाने इत्यस्यापि मम किञ्चित् गां ददाति अधः दद्मि किमपि अस्ति तत्र सम्प्रदानं नास्ति किल केवलं दानमेव अस्ति किल तत्र तुभ्यं विप्राय गां सम्प्रददामि इति वक्तुं किमर्थं न शक्यते वाक्यस्य उदाहरणम् अत्र पश्यतु तुभ्यमहं सालङ्कृतां कन्यां तुभ्यमहं सम्प्रददे इति वदामः तादृशं वाक्यं सम्प्रदानस्य शुद्धं सुष्ठु भवति इति किञ्चित् चिन्तनं जागर्ति अत्र केवलं विप्राय गां ददाति चेत् सम्प्रदानं तावतीं संज्ञां दत्तवान् सम्प्रदानकारकमिति तत्र सं नास्ति प्रा नास्ति केवलं दानमेव न श्रूयते महोदय मध्ये भवतां ध्वनिः न श्रूयते महोदय आमाम् आम् नाम सम्प्रदानम् इति अस्ति किल चतुर्थी नाम कर्मणायाम् अभिप्रेयते स सम्प्रदानमिति हरि ओम् श्रूयते महोदय विप्राय गां ददाति इति वाक्य उदाहरणं पश्यतु वस्तुतः श्रोत्रमनुसृत्य विप्राय गां सम्प्रददाति वा अथवा आत्मनेपदी वा किमपि वक्तव्यं किल केवलं विप्राय गां ददाति चेत् सम्प्रदानत्वं किमस्ति दानत्वमेव अस्ति केवलम् उदाहरणान्तरं पश्यतु सालङ्कृतां कन्यां तुभ्यमहं सम्प्रददे एवं तत्र तथा मन्त्रेषु तथा व्यवहारः सम्प्रदानस्य तादृशमेव उदाहरणं वा एतादृशान्यम् उदाहरणानि भवतु विप्राय गां सम्प्रददामि इति किमर्थं सम्प्रददाति इति किमर्थं वक्तुं न शक्यते पूर्वैः तादृशमुदाहरणं दत्तम् इति कृत्वा अस्माभिः काकस्य तातस्य कोपोऽयमिति ब्रुवाणाः क्षारं जलं वयमपि पिबामः वा नाम तूष्णीं भवान् वर्धिष्णु इति कृत्वा भवद् दृष्टिपथे आनेतुमेव एषः प्रयत्नः एवं महोदय मध्ये अस्ति वा केन्द्रीय भवान् मित्रम् अस्मि महाशय अस्मि अत्र उत्तमं नाम अत्र भवान् अपि च भवतः मित्राणि च भागं स्वीकुर्वन्तु अत्र चर्चा सम्यक् प्रचलति वर्धिष्णुः अस्माकं राजेशः सर्वान् समाधातुं सः शक्नोति अस्तु महाशय मम आशयः कोऽपि नास्ति महान् अल्प एव आशय अल्पाशयः अहम् राजेशः महाशयः एवं राजन् महोदयः एते सर्वे सन्ति इतरः माम् अस्तु राजेश वदतु అనంతరం అనుప్రతి గృణశ్చ ఇతి అనుప్రతి అనే రెండు ఉపసర్గల తర్వాత ఉన్నటువంటి గృధాతువుకి సంబంధించిన కారకం అనేది సంప్రదానం అవుతుంది అని ఈ సూత్రంలో కూడా అంగీకృతవాన్ వా భవాన్ మిత్రం సమాశ్వసితవాన్ వా సమాశ్వాసితవాన్ భవత సహ తూష్ణీం స్థితः సామాన్యం సూత్రేణ సంప్రదానత్వం ప్రాప్నోతి కిల కిమర్థం అయం ఏతత్ సూత్రమితి सः संतृप्तो वा राजेश सन्नह्यते युद्धाय सन्नह्यते इत्यस्य को अर्थः युद्धं कर्तुं व्यवस्थां करोति युद्धं कर्तुं सिद्धिः भवति इति सिद्धिः भवति चेत् सिद्धो भवति वा सिद्धिः भवति इति न नः धातुः बन्धनात् नः बन्धने इति
కవచాది బంధనం కరోతి. ఓ ఓ పరివేషణార్థం నడుం కట్టుకున్నాడు, నడుం బిగించి అంటూ ఉంటాం కదా, నడుం బిగించి వడ్డం చేయడాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. నహబంధనే ధాతో సమ్యక్ నామ కవచాది అథవా భుజో యథా ఇదాनीं క్రికెట్ క్రీడాకారాः పురతనాः एव खलु एतेषां सर्वेषामपि स्पृहणीयाः. यदि कवचादि अथवा भुजयोः अथवा मणिबन्धनादिषु बध्नन्ति स्म किल पूरक युद्धकाराः. आधुनिक क्रिकेट् तन्त्रे तथैव खलु एते सर्वेपि प्याड्स् पाड्स् यत्किमपि शिरस्त्रं वा. एवं महोदय. अस्तु शुभम्. అనుప్రతిగృణశ్చ ఈ సూత్రంలో కూడా పూర్వ సూత్రం నుండి పూర్వస్య కర్త అనేది అనువృత్తిగా వస్తుంది. అలాగే అనుపూర్వంగా ఉన్నటువంటి ప్రతిపూర్వంగా ఉన్నటువంటి గృధాతుకి సంబంధించిన కారకం అనేది సంప్రదానం అవుతుంది. అది కూడా పూర్వం కర్త అయినటువంటి కారకం ఇప్పుడు సంప్రదానం అవుతుంది. అనుపూర్వస్య ప్రతిపూర్వస్య చ గృణాతే కారకం పూర్వస్యాః క్రియాయాః కర్తృభూతం సంప్రదాన శూన్యం భవతి. అంటే పూర్వక్రియలో కర్త అయి ఉండాలి, ఇది అను ఉపసర్గపూర్వకంగా కానీ ప్రతి ఉపసర్గపూర్వకంగా ఉన్నటువంటి గృధాతుకి సంబంధించినటువంటిదై ఉండాలి. అటువంటి కారకము సంప్రదానం అవుతుంది. హోత్రే అనుగృణాతి అంటే హోత్రే అనుగృణాతి అంటే మొట్టమొదట హోత ఒక మంత్రాన్ని చెప్తాడు. హోత మంత్రాన్ని చెప్పిన తర్వాత ఈ ఆధ్వర్యం ఒక క్రియాకలాపం చేసి నేను చేయాల్సిన క్రియాకలాపం పూర్తయింది, నువ్వు మంత్రం చెప్పచ్చు అని మళ్ళీ హోతని ప్రోత్సహిస్తాడు. ఇలా ప్రోత్సహిస్తున్నప్పుడు మొట్టమొదట పూర్వమందు ఉన్నటువంటి కర్త హోత, ఆ హోతకి సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి వచ్చి హోత్రే అనుగృణాతి అనే ప్రయోగాలు ఏర్పడుతుంది. హోత ప్రథమం సంశతి స్తౌతి అంటే మంత్రపూర్వకంగా, తం అన్యః ప్రోత్సాహయతి అలా చదివేవాడిని పక్కవాడు ప్రోత్సహిస్తున్నాడు అని దానికి అర్థము. అనుగరః ప్రతిగరః ఇతి సంశితుః ప్రోత్సాహనే వర్తేతే. అంటే అనుగర ప్రతిగర అనే రెండు కూడా చెప్పేవాడిని ప్రోత్సాహనం చేసేటటువంటి అర్థంలో ఉన్నాయి ఈ రెండు పదాలు కూడా. హోతారం సంశంతం ప్రోత్సాహయతి ఇత్యర్థః. అంటే మంత్రాలను చెప్పేటటువంటి అతన్ని ప్రోత్సహిస్తున్నారు అని అర్థము అని. ఇక్కడతో సంప్రదానాలు అయ్యాయండి. అంటే అపాదానం సంప్రదానం రెండు అయ్యాయి. దీని తర్వాత నుంచి కరణము కర్మ అధికరణము అలా వస్తాయి. కారణం అంటే ఇది చూడడానికి ఒకటే సూత్రము, కానీ విషయం చెప్తే చాలా ఉంటుంది. ఇప్పుడు సమయం ఎంతసేపు ఉందండి? ఇంకొక 8 నిమిషాలు ఉందండి. అయితే ఇది ఇప్పుడు చెప్పేద్దాం. సాధకతమం కరణం అంటే సంప్రదానాలు అయ్యాయి. సంప్రదానం అయిన తర్వాత కరణం. సాధకతమం కరణం అంటే సాధకతమైనది. సాధకము అంటే ఏదైనా ఒక పని చేయడంలో ప్రకృష్టంగా ఉపయోగపడేటటువంటిది. అలా ఏదైతే ప్రకృష్టంగా ఉపయోగపడుతుందో అది కరణం. కరణం అనే పేరుని పొందుతుంది. అంటే ఏదైనా పని చేయడంలో చాలా మిక్కిలి అవసరమైనది ఏదైతే అవుతుందో, మిక్కిలి అవసరమైనదిగా వివక్ష చేయబడుతుందో అటువంటి కారకం కరణం అవుతుంది అని. క్రియాసిద్ధౌ యత్ ప్రకృష్టోపకారకం వివక్షితం తత్ సాధకతమం కారకం కరణ సంజ్ఞం భవతి. అంటే అది క్రియాసిద్ధి ఎందు ప్రకృష్టోపకారకంగా అవ్వాలి. దాన్ని మనం వివక్ష కూడా కొన్నిసార్లు చెయ్యొచ్చు. అలా వివక్షగా చేసినప్పుడు అంటే ఇంతకు ముందు మనం అనుకున్నాం, ఈ తాళం చెవే తీసింది అని తాళం చెవితో తీస్తున్నాడు అని చెప్పొచ్చు, తాళం చెవే తీసింది అని చెప్పొచ్చు, చేత్తో తీశాడు, అవన్నీ కూడా మన వివక్షను ఆశ్రయించుకుని ఉంటాయి. ఇలా క్రియాసిద్ధి క్రియ యొక్క ఫలం పుట్టడంలో ఏదైతే మిక్కిలి అవసరమైనటువంటి దానిగా వివక్షితం అవుతుందో ఆ కారకం కరణం అవుతుంది అని. దాత్రేణ లునాతి పరశునా చినత్తి. అంటే ఈ లవణ క్రియలో దాత్రం అనేది ప్రకృష్టోపకారకంగా వివక్షించబడింది కాబట్టి ఈ లవణం అంటే ఛేదించడం అండి, దాత్రం అంటే గొడ్డలి.
ఈ ఈ లవణ క్రియలో దాత్రం అనేది ప్రకృష్ట ఉపకారకంగా అవడం వలన ఈ దాత్రానికి కరణ సంజ్ఞ వచ్చింది. కరణ సంజ్ఞ ఉండడం వల్ల తృతీయ విభక్తి వచ్చి కర్తృకరణీయ తృతీయ అని తృతీయ విభక్తి వచ్చి దాత్రేణ లునాతి అనే ప్రయోగం ఏర్పడింది. అలాగే పరశున చినత్తి, పరశువుతో ఛేదన చేస్తున్నాడు అనే ఈ ఛేదన క్రియలో కూడా ప్రకృష్టోపకారకంగా వివక్షితమైనది పరశు. కాబట్టి ఈ పరశుకి కరణ సంజ్ఞ వచ్చింది. కరణ సంజ్ఞ వచ్చి తృతీయ విభక్తి వచ్చి పరశున చినత్తి అనే ప్రయోగం ఏర్పడింది. తర్వాత తమగ్రహణం కిం గంగాయాం ఘోష అంటే ఒక్కవారు సాధకం కరణం అని చెప్పచ్చు కదా, సాధక తమం కరణం అని తమ ప్రత్యాన్ని ఎందుకు చెప్పాడు, మిక్కిలి ఉపకారకమైనటువంటిది అని ఎందుకు చెప్పాలి అని. కూపే గర్గకులం అంటే ఇది చెప్పకపోయినట్లయితే ఒకవేళ ఇక్కడ గంగాయాంఘోష అనే దగ్గర కూడా గంగకి కూడా ఈ కరణ సంజ్ఞ ఇక్కడ అధికరణ సంజ్ఞ రాకపోవాల్సి వస్తుంది అని. ఎందుకనంటే ఒకవేళ ఇక్కడ సూత్రంలో తమగ్రహణం లేదు అన్నట్లయితే సాధకం కరణం అనే సూత్రం ఉంటుంది. అంటే క్రియాసిద్ధి యందు ఉపకృష్టమైనటువంటి కారకము కరణం అవుతుంది అని ఉంటుంది. అలాగే ఇక్కడ అధికరణాన్ని చెప్పేటటువంటి సూత్రంలో ఆధారోధికరణం అనే ఒక సూత్రం ఉంది. ఈ ఆధారోధికరణం అనే సూత్రంలో ఇక్కడ ఆధార పదం చేత మనం రెండు రకాల ఆధారాలను తీసుకోవాలి అంటారు. అంటే ముఖ్యమైనది గౌణమైనది అని. దాంట్లో ముఖ్యమైన ఆధారము అంటే సర్వాత్మన ఆధారమైనది, అది ముఖ్యమైన ఆధారము. గౌణమైనటువంటి ఆధారము అంటే అవయవశ ఆధారమైనది. అంటే మనకి కుర్చీ ఆధారం అవుతుంది. అంటే కుర్చీలో ఉండేటటువంటి అన్ని మన శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాలకి కుర్చీ ఆధారం సాక్షాత్ కాదు. అంటే దాన్ని ఏమంటే సంయోగ సంబంధంతో మనకి కుర్చీ అనేది ఆధారం కానీ సమవాయ సంబంధంతో ఆధారం కాదు. కాబట్టి ఇప్పుడు ఈ ఆధారోధికరణం అనే సూత్రం చేత ఆధార పదం చేత ఈ రెండు ఆధారాలని తీసుకుంటే ఇప్పుడు ఇంకొక ఆధారం ఏంటంటే తిలేషు తైలం అని సర్వాత్మన అవయవ ఆధారంలో అన్ని అవయవాలు జలంలో ఉండేటటువంటి ప్రతి అవయవంలో కూడా తైలం ఉంటుంది. కాబట్టి వీటిల్లో మూడు ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. అధికరణం అనేది ఏదవుతుంది అంటే ఏదైతే సంపూర్ణంగా ఆధారం అవుతుందో అలా సంపూర్ణంగా ఆధారం అయ్యేది అధికరణం అవుతుంది అని ఉంది. ఇప్పుడు గంగాయాం ఘోష అంటే గంగ ఎందు గొల్లపల్లి ఉంది అంటే ఇక్కడ కూడా సర్వాత్మన ఈ గొల్లపల్లికి ఆధారం గంగ కాలేదు. కాబట్టి ఇక్కడ గంగకి అధికరణ సంజ్ఞ రాకపోవాల్సి వస్తుంది. అంటే ఈ ఆధారోధికరణం అనే సూత్రం చేత మనకు అర్థం ఏమొస్తుంది, సర్వాత్మన ఆధారం ఎక్కడైతే ఉంటుందో అది మాత్రమే అధికరణము అనే అర్థం ఉంటుంది. ఆ అధికరణం అనేది సర్వాత్మన అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ సూత్రంలో తమగ్రహణం లేకపోవడం వల్ల వస్తుంది. దానికి సంబంధం ఏంటంటే సాధకం అంటేనే సాధ్యతే అనేనేతి సాధకం అనండి. సాధ్యతే అనేనేతి సాధకం అని చెప్పినట్లయితే మళ్ళీ కారకం అనే దానికి కూడా ఇక్కడ కారకం అంటే క్రియతే అనేనేతి కారకం అంటే కరోతి ఇది కారకం అని కూడా చెప్పాము. ఇప్పుడు ఈ సాధ్యము ఇక్కడ సాధకము కారకము అనేవి రెండు పదాల చేత ఏం తెలుస్తుంది అంటే సర్వాత్మన ఏదైతే క్రియాసిద్ధి అని ఉపయోగపడుతుందో అదే కారకము మనకి కారణం అవుతోంది అని తెలుస్తుంది. ఇలా తెలుస్తున్నప్పటికీ కూడా తమగ్రహణం ఎందుకు అని ప్రశ్న అన్నమాట. ఒకవేళ ఇలా మనం వ్యుత్పత్తి ద్వారా ఇక్కడ తీసుకున్నట్లయితే ఆధారోధికరణం అనే దగ్గర కూడా అక్కడ కూడా వ్యుత్పత్తితో మనం అర్థాన్ని తీసుకుని సర్వాత్మన ఆధారం దేనికైతే ఉంటుందో అదే ఆధారము అధికరణం అవుతుంది అనే అర్థం వస్తుంది. అప్పుడు గంగాయాం ఘోష అనే దగ్గర సర్వాత్మన ఆధారత్వం అనేది లేదు కాబట్టి ఇక్కడ గంగకి అధికరణ సంజ్ఞ రాకపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యుత్పత్తి చేత అర్థాన్ని తీసుకోకూడదు అనే అంశాన్ని జ్ఞాపన చేయడం కోసం సూత్రంలో తమగ్రహణాన్ని పాణిని పెట్టారు అని చెప్తారు. కాబట్టి సూత్రంలో తమగ్రహణం అనేది కావాలి అని. గంగాయాం ఘోష అంటే గంగా దగ్గర ఏంటండి? రాజేష్ అన్నపూర్ణ గారు ఉన్నారా?
ఉన్నాయండి. ఆ సాధక అంటే ఏ ప్రత్యయంతం అండి? ఇక ఉంది కానీ టక్ అండి. టక్ అని చెప్పేశారా? టక్ అంటే ఇక పక్కన ఉన్నారు చూడండి అనంతగా, మీరేమో నన్ను తక్కువ వాళ్ళుగా వేయద్దు. నూళ్ళు కదా, నూళ్ళండి. మరి నూలండి. మరి ఏంటమ్మా ఇవాళ ఏమిటి మీరు భోంచలేదు? ఉపవాసమా? అంటే వ్యాకరణ ఉపవాసమా అంటున్నాను, వ్యాకరణ దగ్గర వాడటం. మరి మరి మురిప్రత్యాంతమే కదా రాజేష్? మరి మురిప్రత్యాంతం అంటే సాధ్యత అని చెప్తామా అనేనా? అని సాధయతి అని కర్తవ్యం చెప్తే వచ్చిన నష్టం ఏంటి? అవునండి, అవునండి. అంటే అప్పుడు అక్కడ కూడా నిద్రపోకూడదు మీరు. ఇప్పుడు తమప్ అనేటువంటిది సాధనాలు చాలా ఉంటూ ఉండగా చాలా ప్రకృష్ట ఉపయోగి కదా తమ ప్రత్యయం వాడడం. అవునండి. మరి దేనికినో అధికరణంకి అధికరణం ఔపశ్లేష కూడా ఉంది కదా, అభివ్యాపకము ఔపశ్లేషికము వైశేషికము మూడు ఉన్నాయి కదా. ఆ మూడే కాకుండా ఇంకోటి కూడా చెప్తాను, సామానాధికరణం కూడా అధికరణమే, అంటే ఏకవిభక్తి అంతత్వం కూడా. అవునండి, అవునండి. మరి అధికరణ సమానాధికరణం అంటే అదే కదా మరి, అంటే ఏకవిభక్తి అంతత్వం లేకపోతే. అవునండి, సమానాధికరణం అంతే. అవునండి, అదే అధికరణం అంటే మరి అది యుష్మన్యోపదేశ సమానాధికరణ, అక్కడేమో అది వేరు. మళ్ళీ ఈ కర్మధారయంలో ఉండే అధికరణాలు మళ్ళీ సామానాధికరణం అంటే మళ్ళీ వేరు. అంటే బహురీలో కూడా సామాధికరణ బహురీ, అయ్యకరణ అదే బహురీ చెప్తూ ఉంటాయి కదా, అవన్నీ విడిగా చెప్తారు. కానీ ప్రస్తుతం ఇది ముల్ ప్రత్యాంతం అయితే నపుంసకంలో సాధక